ఇక్కడికి వచ్చినటువంటి మన ఆటో నగర్ పెద్దలకి, కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా ఆనందం ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ విజయవాడ ఆటో నగర్ అంటే నాకు తెలిసి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆటో నగర్. ఆ రోజు మన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రవాణా రంగం పంజాబ్ తర్వాత తమిళనాడులో సేలము, తర్వాత విజయవాడ మాత్రమే ఈ రవాణా రంగానికి ముఖ్య పట్టణాలు ఈ దేశంలో అని చెప్పి గుర్తించి మరి ఆ రోజుల్లోనే ఎంతో విజన్తో 1966లో అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ లైక్ 70 years అంతేగా, 66లో ఫౌండేషన్, యాక్చువల్ ఫౌండేషన్ అప్పుడు విజన్లో అప్పుడు అనమాట. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారితో ఫౌండేషన్ వేయించుకోవడం, మన ఆ రోజులో మరి రామ్మోహన్ రావు కానీ, మన రాఘవయ్య గారు కానీ, అలాగే చాలా మంది పెద్దలు పేర్లు చెప్పుకుంటుంటే ఆ రోజు విజనరీస్ వీళ్ళంతా మరి ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఆటో నగరం. ఆ రోజు మా తాతగారు కూడా దీంట్లో కొంత మరి ఆయన పాత్ర కూడా ఉంది. అట్లాగే మరి అనేక సంవత్సరాలుగా ఈ ఆటో నగరం డెవలప్ అవుతూ వచ్చింది. అట్లాగే కొంత వెనక్కి వెళ్తూ కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన దుర్గాప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి అనేక పనులు, నేను ఎంపీ అయిన మొదటి నుంచి కూడా, మొదటి రోజు నుంచి 2014 అడుగుతుంటే నా ఆటో నగరం, నేను రవాణా రంగం, నా ఆటో నగరం ఈ రెండు కూడా నా ప్రాణంతో సమానం. అట్లాగే నాకు విజయవాడ అంటే నాకు చాలా పిచ్చి, ఒక రకమైన పిచ్చి. కాబట్టి ఈ నగరం అంటే నాకు ఉన్నటువంటి ప్రేమతో నేను ఏదైనా చేస్తానని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. ఫైనల్గా వచ్చిన దగ్గరికి ఆ రోజు ఎందుకో తెలియదు, ఆ 5 yearsలో ఈ వాటర్ ట్యాంక్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను రెండోసారి ఎంపీ అయినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ గురించి 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ కనెక్షన్ అయ్యింది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు వదిలిపట్లేదని. వెంటనే సరే, నేనేమో అప్పుడు అపోజిషన్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నా. మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు సరే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తాను, ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఏమంటే ఆ ఎస్టిమేట్ ప్రకారం నా అందుబాటులో ఈ వాటర్ ట్యాంక్ ఉండడం నిజంగా అదృష్టం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే మేము పనిచేయగలం. అవినాష్ అయినా, నేనైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా కింద మాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది ప్రజానీకానికి, పబ్లిక్ అని మాకు తెలిస్తేనే మేము దాన్ని, ఎందుకంటే ప్రతి సందులో గొంతులో మేము ఇది చూడలేం. అట్లా ఆటో నగర్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు మన ఈ టెక్నిక్ అసోసియేషన్స్ ద్వారా కానీ, మన ఐలా ద్వారా కానీ అందరూ నాకు ఎప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు చేసాం. ఇది కూడా నా ద్వారా జరగటం. అట్లాగే దాదాపు 2,30,00,000 మన ఫండ్ నుంచి, అట్లాగే ఐలా నుంచి దాదాపు ₹1,00,00,000 దానికి మన అవినాష్ కూడా చాలా సహకరించాడు. ఆట ఖచ్చితంగా మనం చేయాలనుకున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి దాన్ని కూడా గోహెడ్ ఇచ్చిన తర్వాత వెంటనే పనులు మొదలుపెట్టి చేసాం. పనులు పూర్తి చేసిన ఐలాకి, ఐలా ఇంజనీర్స్కి, కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. అట్లాగే నేను ఎప్పుడు చాలా ముందు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాను. నేను మన ఆటో నగర్ టెక్స్టైల్ అసోసియేషన్, అట్లాగే ఐలా పెద్దలు కలిసినప్పుడు నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పాను, 2014 తర్వాత నేను ఎంపీ అయినప్పుడు చెప్పాను, మీ ఆటో నగరం ముప్పు రాబోతా ఉంది, మీరు వెళ్ళి బైపాస్ కటఫ్ 250 ఎకరాలు, ఇటు పెదావటిపల్లేపు, అటు కాజేపు 250 ఎకరాలు తీసుకోండి ముందు, లేకపోతే ఇదంతా సిటీ అయిపోయింది, రేపు బైపాస్లు వస్తే కనుక ఇక్కడ వెహికల్స్ లోపల అనేది మీరు చాలా ఇబ్బంది పడతారని నేను 2014 నేను ఎంపీ అయిన తర్వాత నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఫైల్ మూవ్మెంట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నేను అందరినీ ఆ రోజు చాలా మంది నా మీద ప్రాపర్గా చేశారు, ఎంపీ ఇక్కడ నుంచి ఆటో నాకు తీసేస్తాను. నేను చెప్పింది ఏంటంటే ఈ ఆటో ఇట్లాగే ఉంటుంది, కానీ మీరు ముందు చూపుగా అటు కొంత ఇటు కొంత చేసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను. అట్లాగే ఆ తర్వాత కానూరు ఆటనారు పెట్టినప్పుడు కూడా అక్కడ కొంత, ఇక్కడ దాదాపు కానూరులో ఆటనారు పెట్టినప్పుడు దానికి కూడా నెహ్రూ గారు చాలా హెల్ప్ చేశారు ఆటనార్కి, దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆ రోజు రోడ్ లేదు, అప్రోచ్ రోడ్ లేదు నా దగ్గర నాకు అక్కడ. అప్పుడు మన సూర్యమేశ్వరి గారు అందరూ ఉన్నారు, అప్పుడు దివాకర్ గారు, సూర్యమేశ్వరి గారు, మన దుర్గా ప్రసాద్ గారు అందరూ వస్తే నా సొంత స్థలం నుంచి ఇప్పుడు నా ఇంటి ముందు ఉన్న స్థలం 2 ఎకరాలు నేను బాండ్ కూడా తీసుకోకుండా రాసిచ్చాను ఆటో నగర్కి. ఇవాళ దాని విలువ మీరు చూస్తే ₹1,00,000 గజం అసలు, అంటే దాదాపు 100 కోట్లు వాడిని ఆస్తి అది. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా, ఈ రవాణా రంగం దీంట్లో సంపాదించుకున్నాం, మా తాతగారి నుంచి మేము వరకు దీంట్లో పుట్టాము, దీంట్లో పెరిగాము. ఆటో నగరం అట్లాగే ఈ నగరం, ఈ 3 ఇంట్రెస్ట్ నాకు. అప్పుడు నేను ఎంపీని కాదు, ఏం కాదు, 2002లోనో 2003లోనే ఇది. ఇవాళ ఆ విలువ చూస్తే, మార్కెట్ విలువ చూస్తే ఇవాళ
మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల ఆస్తి వాళ్ళ ఆ రోడ్లోనే అన్నీ వెళ్తున్నాయి. ఇది ఆడగారే కాదు, మొత్తం ఇప్పుడు బందర్ రోడ్డు అట్లా ఏలూరు రోడ్డు కనెక్టివిటీ కూడా మెయిన్ ఆ రోడ్డే వాడుతున్నాం ఇప్పుడు. సో నేను నిస్వార్థంతో ఆ రోజు చేసిన పని ఇవాళ కొన్ని లక్షల మందికి రవాణా రంగానికి ఆ రోజు వాళ్ళ తాను ఆటలకు కానీ ప్రజానీకానికి కానీ ఉపయోగపడుతుందంటే చాలా ఆనందం. కొన్ని ఆనందాలు డబ్బుతో కొనలేము. 1,00,000 కోట్లు ఇచ్చినా చిన్న చిన్న ఆనందాలు రావు. నేను నా పుట్టిన ఊరికి ఒక కరతరు ఫేవర్ తెచ్చుకున్నాను, పెన్షన్లు ఫేవర్ తెచ్చుకున్నాను, ఆటో నగర్ ఒక ట్యాంక్ ఇచ్చాను, నా ఆటో నగర్ కార్మి దీనికి ఒక రోడ్డు ఇచ్చాను అంటే నాకు చాలా ఆనందం, గర్వంగా ఉంటుంది నాకు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇక్కడే ఉంటుంది. కాకపోతే మీరు వెంటనే అవినాష్ సమర్థుడు, మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, సమర్థత కూడా కావాలి. నేను చెప్పేది చాలా క్లారిటీగా చెప్తున్నా, సమర్థుడు. అట్లాగే నేను సమర్థుడినే, మీకు అందరూ తెలుసు. మా ఇద్దరి కాంబినేషన్లో మంచితనం పనులు అవ్వవు. మా ఇద్దరి కాంబినేషన్లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చేతులు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పులు చేతులు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత అవినాష్కి ఉంది. అలాగే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత నాకు ఉంది. నేను చూశాను మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి, అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్తో సహా. అభివృద్ధి అనుకుంటాను ఎంత డబ్బులు వచ్చినట్టు అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరైనా అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరైనా అవినాష్ తీసుకొచ్చాడు. రోజు మా రాము వచ్చి మన అప్పటి రోడ్డు బాగా మహానాడు రోడ్డు మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళారా, నన్ను ఎందుకు వెళ్తున్నాం అంటే అవినాష్ వేయించాడు రోడ్డు. నేను అప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు 40 రోజులు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అనుకోండి, మరి అవినాష్ వేయించాడు. నా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మా రాముడికి అవినాష్ వేయించాడు. సో మంచితనమే డౌట్ లేదు, మంచిగా ఉండాలి. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఉపయోగం లేదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. పెద్దలు నారాయణ ప్రసాద్ గారికి నేను క్లియర్గా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ అందరూ అర్థం చేసుకోవాలి. మాకు నిరాహార అర్థాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టాగా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ మరికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అనమాట. మేము డబల్ రిటైనింగ్ వాల్ మీ అందరికీ. అట్లాగే ముందు మీరు ఆటనగరు నేను ఎప్పుడు నేను చెప్తాను, అవినాష్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఆటో 500 అడగండి, ఆటోకి అడగండి. ఇప్పుడు అడగండి స్వామి, అవినాష్ని తీసుకెళ్ళి అడగండి. మేయర్ గారు వస్తారు, అవినాష్ వస్తారు, వెళ్ళండి. నేనంటే కొత్త సీఎం గారికి మీరు వెళ్ళండి, మీరు చేపించుకోండి, అవుతుంది పని. మీరు విజన్తో ఆలోచించాలి. పాత రోజుల్లో పెద్దలు ఎంత విజన్తో ఆలోచించాలి ఆటనారు. అసలు ఎక్కడ ప్రపంచంలో ఉంది ఆటనారు. ఆ రోజు దాదాపు 70-80 ఏళ్ల క్రితం వాళ్ళు ఆలోచించబట్టి మనందరం వెళ్తాం ఇక్కడ ఫుడ్ తింటున్నాం. మీరు ఎందుకు ఆలోచించారు? నేను చెప్పి 10 ఏళ్ళు అయింది మీకు. మీరు ఇంకా ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు, పోలీసు అటు అంటారు, పోలీసు ఇటు అంటారు అంటున్నారు తప్ప మీరు నాటనాలు వేస్తారు. ఎందుకంటే మీరు రేపు వెస్ట్ బైపాస్ అయిపోతుంది, ఈస్ట్ బైపాస్ అవుతుంది, నగరంలో లారీలు రాని. రోజు నేను అవినాష్ ఎక్కడ చెబుతాం పోలీస్ కమిషనర్కి. ఇక్కడ ఉపాధి అప్డేట్ ఉంది అంటే ఎవల్యూషన్ చూసుకోవాలి మీరు. రేపు రాబోయే రోజుల్లో ఎవల్యూషన్ ఏంటి, మనం రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మనం ముందు చూపుతాం. సరే ఇక్కడ అయిపోయింది, కానూరు వెళ్ళాం, కానూరులో సరిపోలేదు, అటు ఇటు బైపాస్ వస్తాయి, నగరం పెరుగుతుంది, రేపు ఇంకేదో అవుతుంది. మనం ముందు చూపుతూ ఉండాలి. మీరు వెంటనే పర్సనల్గా అవినాష్ని తీసుకెళ్ళి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే సైన్ చేయించుకోండి. కేంద్రంలో ఏముంటా కూడా మొన్న కూడా లారీ ఓనర్స్లో 1 year బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. స్టిమ్యులేటర్ కావాలి మాకు డ్రైవింగ్ స్కూల్లో. ఎప్పుడో వెంకయ్య గారు చెప్పారు 20 ఏళ్ళ క్రితం ఎప్పటివరకు కావాలంటే 3 రోజుల్లో గట్టిగా మాట స్టిమ్యులేటర్ ఏర్పాటు చేశాను నేను డ్రైవింగ్ స్కూల్లో. మన ఆత్మూరు కదా అంబాపురం వెళ్ళి మళ్ళీ నేనే ఓపెన్ చేశాను. అంటే 20 ఏళ్ళ వెంకయ్య గారు చెప్పే పని మీరు సాధించుకోలేకపోతున్నారు. నాకు చెప్పుంటే 10 ఏళ్ళ క్రితం నేను అయ్యేది. సో మళ్ళీ నేను వెళ్ళి గట్టిగా మాట 3 రోజుల్లో 4 రోజులు ఇస్తే స్టిమ్యులేటర్ ప్రమాణమైన స్టిమ్యులేటర్ అక్కడ పెట్టాం. అట్లా మీరు మమ్మల్ని అప్రోచ్ అవడే చేయించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంది, అప్రోచ్, ఆ నాయకత్వం ఉంది, సమర్థత ఉంది. ముందు మీ అందరికీ ఈ ఊరు బాగు చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిది, మధ్యతరగతి వారికి, దిగువ తరగతి వారికి, పేదలకి నిరుపేదలకి వారికి ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. సరే కోవిడ్ వల్ల 2 ఏళ్ళు అభివృద్ధి ఇబ్బంది, నాకేమి విజయవాడ అభివృద్ధి నాకేమి కుంటుపడినట్టు కనపడలేదు. ఎందుకంటే అవినాష్ చెప్పా ప్రతి రోడ్డు వేయించాడు. మీరు ఎప్పుడో మోకాళ్ళ లోతులు ఉండే రోడ్లని బాగుపడి మా ఆ ఏరియా అంతా
అక్కడ ఫుట్పాత్ వేపించాడు. ఏ పని అడిగినా చేస్తాడు. ఎవరైనా అడిగినా కులాలకి మతాలకి పార్టీలకి అతను కానీ మన అవినాష్ చేస్తున్నాడు. మేము ఉన్నాం పైన ఢిల్లీ స్థాయిలో. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి, సమర్థులకు ఓటేయండి. మళ్ళీ మరి అవినాష్ని నన్ను అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైకాపా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా విజయవాడ నుంచి అనౌన్స్ చేశారు. ఆయన కృతజ్ఞతలు. అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా వైకాపాని సపోర్ట్ చేయాలి. మళ్ళీ గెలిచే పార్టీ వైకాపాని, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రాకుండా నా సర్వేలు అన్నీ చూశాను. ఎట్టి పరిస్థితిలో రాదు. మీరందరూ అపోహలు పెట్టుకుని ఇబ్బంది పడద్దని నేను క్లియర్గా చెప్తున్నాను. అందరికీ కూడా ఈస్ట్ కాబట్టి నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటానని భావిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆటో నగర్ ప్రాంతంలో దాదాపుగా 3,32,00,000 రూపాయలతో ఏదైతే ఈ ప్రాంతంలో అనేక మంది కార్మిక సోదరులు కానివ్వండి, రోజువారీ జీవనం నిమిత్తం అనేక మంది ఇక్కడ కార్మికులు, ఎందుకంటే భారతదేశంలోని ఏషియాలోని అతి పెద్ద ఆటో నగర్ ప్రాంతంగా గుర్తింపు చెందిన మన విజయవాడ ఆటో నగర్ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం పెద్దలు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి ఒక నాయకత్వంలో, ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో నేను పుట్టి పెరిగింది ఆటో నగర్లోనే, ఆటో నగరే నాని ఆటో నగరే అని చెప్పిన అనేక సందర్భాల్లో కేసినేని నాని గారు చెప్పడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు ఈ ప్రాంతంలో నుంచి గారా ఆయన వ్యాపారం కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్న అనుబంధంగా కానివ్వండి, అడిగిన వెంటనే పెద్దలు అడిగిన వెంటనే దాదాపుగా 3,32,00,000 ఈరోజు వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారికి మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గారా నాని గారితో, నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దలు దుర్గా ప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ రావాలని చెప్పి ఆయన కోరుకోవటం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గారు బాధ్యతగా ఏదైతే చైర్మన్ గా పనిచేసానో దానికి అనుగుణంగా ఈరోజు పెద్దలందరూ ఒక సహకారంతో, అన్ని సంఘాలు ఒక సహకారంతో, ఎవరైతే వేదిక ముందున్న పెద్దలందరూ ఒక సహకారంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తానికి చేసిన పెద్దలు సొంత దుర్గా ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మరొక సోదరిమణి బెల్లం దుర్గా గారికి, ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు సోదరులు పవన్ గారికి, అదేవిధంగా మరొక సోదరిమణి కార్పొరేటర్ ప్రవళిక గారికి, చేసిన చైర్మన్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అన్ని సంఘ నాయకులకు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు ఏపీఐసి కాలనీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి అమర్నాథ్ గారి తీసుకొచ్చి ఆ రోజు గారి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నగరంలో కానివ్వండి, అదేవిధంగా మన ఆటో నగర ప్రాంతంలో కార్మికులకు అండగా ఉండే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలుగా చేసుకోవడం ఈరోజు ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఈరోజు అనేక మంది పెద్దలతో కానివ్వండి, ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క నగరంలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఈరోజు పెద్దగా ఉంటుంది. ఈరోజు కేసినేని నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అందరితో గారు పెద్దలందరితో గారు కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో కానివ్వండి, విజయవాడ నగరంలో, ఎందుకంటే మొన్నే నాని గారు చెప్పారు, నాకు నా వ్యాపారాల కన్నా కుటుంబాల కన్నా నాకు విజయవాడ నగరం అంటే ప్రాణం ఇష్టం అని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం గారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడలో ఉన్న 7 నియోజకవర్గాలు కానివ్వండి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం సందర్భంగా చెప్తూ, ఆటో నగర్కి ప్రాంతం అంటే ఏదైతే చెప్పారో చాలా మాకు ఆత్మీయ సంబంధం ఉంది. మా నాన్నగారు కానీ మా పెద్దనాన్నగారు అందరికీ కూడా ఆటో నగర్లో మరి షెడ్లు ఉండి మాకు ఒక ఆప్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ అందరికీ. మరి ఆటో నగర్ ప్రాంత వాసులు అంటే ఏషియాలో అతిపెద్ద ప్రాంతం అయ్యి మరి మా ఏరియా రామలింగేశ్వర నగర్ నుంచి కృష్ణలంక ప్రాంతం అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళే మరి జీవనోపాధికి. మరి వీరికి వాటర్
అవసరమేగానే వెంటనే మన చైర్మన్ గారు చెప్పారు. ఇప్పుడు దానికి ఎంత కృషి చేశారో, ఎవరెవరు ఉపయోగపడ్డారో, మరి అవన్నీ కూడా ప్రజానికి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి పార్టీ కాదు, మనకి మంచి జరిగిందా అనేది ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఆ రకంగానే అవినాష్ గారు కూడా అంతే. మరి నేను ఆయనతో ప్రయాణం ఈ 2.5 ఏళ్ల నుంచి మరి అతి చనువుగా దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఎవరు వచ్చినా కూడా అది ఏ ప్రాంతం అది కూడా చూడరు, ఆ పార్టీ చూడరు, ప్రతిదీ కూడా అడగగానే చేసే విధానం అవినాష్ గారి దగ్గర ఉంది. మరి నాని గారు పెద్దలు, మరి ఆయన కూడా మేము చెరువుగా ఇదే చూస్తాం. మరి అలాంటి పెద్దవాళ్ళ గురించి ఈరోజు దుర్గా ప్రసాద్ గారు చెప్పారు. మరి ఆయనతో రేపు రానున్న రోజుల్లో మా ప్రయాణం కూడా ఉంటుంది కాబట్టి మేమందరికీ ఇంకా మంచి జరుగుతూ, మరి ఏదైతే ఈ ఎన్టీఆర్ జిల్లా కూడా మొత్తం కూడా జగనన్నతో మరి 7 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరైతే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఇంకా ఆటో నగర్కి ఏదున్నా కూడా మా తరపున కార్పొరేషన్ కూడా మా నగర మేయర్ గారు కానీ మేము కానీ ముందుంటామని పెద్దలందరికీ కూడా మీ అందరికీ నమ్మకం ఇవ్వడం జరుగుతుంది. మరి నన్ను ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 3,32,00,000 వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 100 KL గల ఈ వాటర్ ట్యాంక్, అలాగే ఇక్కడ మనకు RO ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. చక్కగా ఆటోనగర్ వాసులకి వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరగటం, ఆటోనగర్ రోజు రోజుకి అభివృద్ధి చెందడం చాలా మంచి పరిణామం. దానికి ఎంపీ గారు ఎంతో కృషి చేశారు, ఎంతో నిధులు కూడా వెచ్చించారని చెప్పి మన ఆయిలా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే విజయవాడ నగరం త్వరితగతిన డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయ్యే విధానంలోన ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి ఈ 4 yearsలోన మనం విజయవాడ నగర అభివృద్ధి గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఒక్కసారి వేరియేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు మనం ఈస్ట్ నియోజకవర్గానికే పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం కృష్ణలంక కానీ, కృష్ణలంక రిటైనింగ్ వాల్ కానీ, లేకపోతే కాలనీస్, ఇప్పుడు ఎన్ని కాలనీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, వాటర్ సప్లై కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ప్రతి ఒక్క చిన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఇప్పుడు పరిపాలన అన్నది కొనసాగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్తో సహా ఇప్పుడు వర్షం ఎక్కడొచ్చినా కానీ అక్కడ నీళ్లు గంటల కొద్దీ నిలబడిపోయి విజయవాడ నగరం ఒక కృష్ణానది పక్కన ఉంటే ఈ రోడ్లు కూడా నదులు తలపించే విధంగా ఇంతకు ముందు ఉండేవి. ఈరోజు ఎక్కడ స్టాగ్న్ అవ్వటం లేదు, త్వరితగతిన వాటర్ వెళ్తుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఊరి చివరిలో ఉన్న ప్రతి ఒక్క మనకి డ్రైన్స్ని కూడా పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇంత అభివృద్ధి, కనివిని ఎరుగని అభివృద్ధి ఈ 4 ఏళ్లలో జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు